Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, my dear multi-billionaire. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, my dear multi-billionaire. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning. my dear multi-millionaires. Happy Money Morning. my dear multi-billionaires. Great. Yes. Happy Money Morning, my dear multi-billionaire. హ్యాపీయా అందరూ? Happy. చాలా సంతోషంగా ఉన్నారా? యాక్చువల్గా మనం మనీని ఎప్పుడో అవసరమైతే తీస్తాము చూస్తాం కదా, కానీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక ఎర్లీ మార్నింగ్ మనం చూసేది మనీని. ఎలా అనిపిస్తుంది మీకు? ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న బంచ్ పెరిగిందా? పెరగలేదండి. పర్స్ ఎప్పుడు ఇలా పెరగాలి, ఇలా ఇలా ఉండాలి అనుకోవద్దు, ఇలా పెరగాలి అనుకోండి. ఓకే, ఈ పౌచ్ కి అంటే ఎప్పుడు పౌచ్ లో చిన్న నోట్ అయినా ఒక్కొక్క నోట్ యాడ్ చేయడానికి అలవాటు పడేది. యాడ్ చేస్తే అంటే కొన్ని విషయాలు మనం కొన్నిసార్లు మనకి మనంగా మన ఊహలో ఉండగా చెయ్యాలి కొన్ని పనులు. అప్పుడే అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది, ఎవిడెన్స్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే మనకి మనంగా ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉంటామో అది హ్యాబిచువల్ గా మారుతుంది. మన శ్వాస తీసుకోవడం మనకు ఒక హ్యాబిచువల్, అదొక అలవాటు. గుండె కొట్టుకోవడం అదొక అలవాటు, అంతే. మనం అది చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం, అది ఫస్ట్ రోజు ఆ రూట్ అంతా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తాము, కానీ లైఫ్ అంతా అలాగే వెళ్తామా? కాదు కదా. ఒకరోజు జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడుంది అటువైపు చూసి ఇటువైపు చూసి ఎదురుగుండానే ఉంటది, ఫోన్ చేస్తాం, పలానా చూడండి అంటే రైట్ చూడండి అక్కడే ఉంటది, లెఫ్ట్ చూడండి అక్కడే ఉంటుంది, అంటే అలా వెళ్తాము ఫస్ట్ రోజు. కానీ తర్వాత నుంచి అలవాటైపోద్ది. మనం ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, ఇంకొకటి ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళవచ్చు. అలాగే కారు డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్, ఏదైనా డ్రైవింగ్ చూడండి, మనం ఫస్ట్ రోజు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ గా చేస్తాము. మనకి స్టీరింగ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటది, కాలి బ్రేక్ మీదే ఉంటది. ఎక్సిలేటర్ కంటే క్లచ్ కంటే బ్రేక్ ఎక్కడుందో ఆ బ్రేక్ మీదే కాలు పెట్టుకుని ఉంటాము. ఎప్పుడు డౌట్ వచ్చిందంటే హ్యాండ్ బ్రేక్ కూడా వేసేస్తాము. గేరు, ఇదంతా కూడా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ గా చేస్తాం మనం, ఇదంతా ఉద్దేశపూర్వకంగా. తర్వాత అస్సలు సంబంధమే లేదు, మనం మన బాడీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మనం వేరే ఆలోచిస్తూ ఉంటాము, ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటాము, సినిమా చూస్తూ ఉంటాము. అంటే అది రిపీటెడ్ గా చేయడం వలన మన మైండ్ లోకి వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్ గా వర్క్ జరిగిపోతుంది. అంటే ఫస్ట్ రోజు నేర్చుకునేటప్పుడు ఉన్నంత కాన్సన్ట్రేషన్ తర్వాత రోజుల్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే
మేనిఫెస్టేషన్ మీద, మనీ మీద కూడా ఫస్ట్ మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయి ఇలాంటివి, వీటిని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ గా చెయ్యాలి. చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ లో దాదాపు కొన్ని బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఆ నరాల మీద, ఆ న్యూరాన్స్ మీద చిన్న ముళ్ళులుగా వస్తదన్నమాట. చిన్న చిన్న ముళ్ళుల్లాగా వచ్చి దానిలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుంది. దానికి కొంత ప్రాసెస్ తీసుకుంటది. దానిలో స్టోర్ అయిన తర్వాత మనం విజువలైజేషన్ ద్వారా కానీ, ఎఫర్మేషన్ ద్వారా కానీ ఏదైనా కొంత ఉద్దేశపూర్వకంగా మనం ఏదైతే పంపిస్తామో ఆ పంపించే ఇన్ఫర్మేషన్ ని ఆ ఆ చిన్న చిన్న ముళ్ళులా ఉన్న ప్లేస్ లో జనరేట్ అంటే అక్కడ మెమరీని స్టోర్ చేసి అది నిజం కావడానికి రెటిక్యులర్ యాక్టివేటివ్ సిస్టమ్ అనేది నెక్స్ట్ పని చూసుకుంటది అనమాట. అంటే అక్కడికి కొత్త ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది, అది కావాలి, అక్కడ కొన్ని ముద్రలు పడినాయి, ఆ ముద్రలని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి అవకాశాలని వెతుకుతూ వెళ్ళి అవకాశాలు మన ముందుకి కనిపించేటట్లు చేసి, అప్పటి వరకు అవకాశాలు మన పక్కనే ఉన్నప్పటికీ కనిపించవు మనకి తెలియదు. చాలా విషయాలు అనుకుంటాం, అరే దేశం అంతా తిరిగి వచ్చాం కానీ ఆ షాప్ మన పక్కనే ఉంది, మన పక్క వీధిలోనే ఉందట అనుకుంటావా? ఎక్కడెక్కడో ట్రై చేస్తున్నాను కానీ మా వాడికే తెలుసంట, మా ఫ్రెండ్కే దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసంట. ఒక మాట అంటే అదే ఎక్కడో ఎందుకు అడగడం, నన్నే అడగొచ్చు కదా, నాకే తెలుసు అంటే. ఇలాంటివన్నీ కూడా రెటిక్యులర్ యాక్టివేటివ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అవి మన దగ్గరికి వస్తాయన్నమాట. అవకాశాల రూపంలో తీసుకొస్తూ ఉంటది, ఇన్ఫర్మేషన్ రూపంలో తీసుకొస్తూ ఉంటది. దాని పని ఒకటే, ఇక్కడ కొన్ని ముద్రలు పడినాయి అంటే దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడం. ఆ ముద్రలు పడే టైంలో మన బ్రెయిన్ లో మరి ఆ బిలియన్ న్యూరాన్స్ మీద వచ్చే చిన్న చిన్న ముళ్ళకి ఏం జరుగుతుందంటే కొంత ఇరిటేషన్ అనిపించవచ్చు, కొంత హెడేక్ అనిపించవచ్చు, కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు కొంత గజిబిజి అనిపించవచ్చు, పాత తర్కానికి కొత్త విషయం నేర్చుకునేటప్పుడు కొంత సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంఘర్షణకి కొంతమంది పిల్లలు చదువుకునేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడానికి కారణం కూడా ఇదే. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి పెద్దవాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే లోపల జరిగే ఆ సంఘర్షణకి, ఆ రాపిడికి, ఆ వచ్చే ఆ ముళ్ళు లాంటి ఆ స్థితికి అది కొంచెం చిరాకు, ఇరిటేషన్, ఇబ్బందికరంగా అనిపించి దాన్ని అక్కడ గివప్ ఇచ్చేస్తారు. కానీ అది కొద్ది టైమే, కొద్ది రోజులే ఉంటుంది అనే విషయాన్ని కనుక గ్రహిస్తే మనం దాన్ని గివప్ ఇవ్వడం కాదు, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ త్వరగా మనం దానికి ఇస్తే, ఏది ఇస్తే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. ఓకే, మీరు ఈ 369 టెక్నిక్ రాస్తున్నారు, 555 టెక్నిక్ రాస్తున్నారు, హోపోనోపోనో, మెడిటేషన్, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న టైంలో విజువలైజేషన్, కొంత క్రియేటివ్గా ఆలోచించాలి, కొంత క్రియేట్ చెయ్యాలి. ఆ చేసే క్రమంలో మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు లోపల, బట్ గివ్ అప్ ఇవ్వద్దు. కొద్ది రోజులే, ఎప్పుడైతే అక్కడ మీకు కావాల్సిన దాని యొక్క స్టాంప్ పడుతుందో ఆ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటది. అందుకే ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు కొంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. దాన్ని యాక్సెప్ట్ చేయడం మనం అలవాటు చేసుకుంటే త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి ఎలా మారుతాం అనడానికి ఇది ప్రాసెస్. ఉద్దేశపూర్వకంగా కొంత మనం చెయ్యాలి, అప్పుడు ఆ స్థితి మారుతూ ఉంటది. ఓకే, మిగిలింది ఈరోజు చెప్పబోయే లాలో రిలేటెడ్, దానికి దీనికి ఇది రిలేటెడ్ కాబట్టి కొంత నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ లా గురించి మాట్లాడుకునేటప్పుడు మిగిలిన దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ఈరోజు చేయాల్సింది ఏంటి అంటే
ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ మీన్ ఇప్పుడు మన బ్రెయిన్ లో ఏ అయితే అచ్చులు వేస్తున్నామో మనం, అవే మన బ్లూ ప్రింట్లు అవుతాయి ఒక విషయం మీద. అలాగే మీ లైఫ్ లో ఇబ్బందికరంగా ఉన్న విషయానికి ఉంటుంది, చాలా బాగున్న విషయానికి ఉంటుంది. ప్రతి దాని మీద మీకంటూ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఈరోజు డబ్బు గురించి తీసుకుందాం. మనీ మెడిటేషన్ క్లాసులు కాబట్టి ఫోకస్ మనీ గురించే చేద్దాము. అట్ ది సేమ్ టైం దీంట్లో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి, మీ లైఫ్ పార్ట్నర్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. డబ్బు గురించి మీరు చిన్నప్పటి నుంచి అసలు ఎలాంటి మాటలు విన్నారు, ఈ 3 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ వీక్ అంతా మనీ గురించి మనం చేస్తాం కాబట్టి, డబ్బు సంపాదించుకోవడం, కాపాడుకోవడం, ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవడం, దాని మీద హోపోనోపోనో ఈఎఫ్టీ చేస్తాము. దీని మీద కూడా చేద్దాం. రాసుకోండి 3 క్వశ్చన్స్. చిన్నప్పటి నుంచి మీరు మనీ గురించి ఏం విన్నారు, అంటే ఎలాంటి మాటలు విన్నారు? మనీ గురించి చిన్నప్పటి నుంచి ఎలాంటి మాటలు విన్నారు? ఎటువంటి పరిస్థితుల్ని చూశారు? కొన్ని ముద్రలు మన బ్రెయిన్ లో అలా పడిపోతానికి కారణం కొన్ని ఇన్ఫర్మేషన్ జరగవచ్చు. మన సిస్టర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళకి మ్యారేజ్ చేసినప్పుడు కొంత డౌరీ విషయంలో ఇబ్బంది కలిగేటట్లు ఉండుండొచ్చు, అది చూసి ఉండుంటాం చిన్నప్పుడు. కట్న విషయంలో మా అక్కని వాళ్ళు బాగా బాధ పెట్టారు, మా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా. ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, వాళ్ళకి చూయించుకునే స్తోమత లేక ఏదో బాధ కలిగి ఉండొచ్చు వాళ్ళ కుటుంబంలో. ఇలాంటి పరిస్థితులు మీరు ఏమైనా చూసి మీకు మైండ్ లో ఉండిపోయిన విషయాలు ఏమైనా ఉంటే, డబ్బు లేకపోవడం, అతను చాలా మంచివాడు, ఆ పిల్లడు బాగా చదివేవాడు మా క్లాస్మేట్, కానీ వాళ్ళ పేరెంట్స్ కి డబ్బు లేకపోవడం వల్లే చదువు కొనసాగించలేదు. ఇలా ఏదో ఆ అమ్మాయి కొన్ని ఇబ్బంది పరిస్థితుల వల్ల మ్యారేజ్ చేసేస్తారు. ఇలా ఏదో ఒకటి బాగా బాధ కలిగించేది మన ఇంట్లోనే జరగవచ్చు, పక్కింట్లో జరగవచ్చు, ఎదురింట్లో, స్కూల్లో, ఎక్కడో మనం చూసే ఉండుంటాం. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డబ్బు గురించి మనం చిన్నప్పటి నుంచి విన్న మాటలేండి. ఈవెన్ మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏదో అనొచ్చు మనల్ని. స్కూల్లో అందరూ కొనుక్కుంటున్నారు, చిరుతిళ్ళు తింటున్నారు, మనం డబ్బులు అడిగాము. వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఏదో చెప్తారు. ఓకే, అట్లా. అలాగే ఎలాంటి పరిస్థితులు చూసాం మనం, మన పర్సనల్ గా ఎలాంటిది ఎక్స్పీరియన్స్ చేసాం, దీన్ని రాయండి. ఇంకా ఏం రాయాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీలో ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన మీ పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? మీ పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితి లేదు, మీ మీద బాగా ప్రభావం చూపిన వాళ్ళు, ఇప్పుడు కంబైన్ ఫ్యామిలీ అనుకోండి, అక్కడ పిన్నులు ఉంటారు, బాబాయిలు ఉంటారు, అత్తలు ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. వాళ్ళల్లో డబ్బు విషయంలో ఒకళ్ళు హై లెవెల్లో ఉండుండొచ్చు, ఒకళ్ళు లో లెవెల్లో ఉండుండొచ్చు. ఒకే ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ముగ్గురు, ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరు అన్నయ్యలు, మేము ముగ్గురులో డబ్బుని ఖర్చు చేసే విషయంలో ముగ్గురు 3 విధాలుగా ఉంటాం. ఒకే మైండ్ సెట్ తో ఏమి ఉండవు. నేను ఒక టైప్ లో ఉంటాను, వాళ్ళిద్దరూ చెరొక విధంగా ఉంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ ముగ్గురిది ఒకే స్టేట్ లో ఉందంటే, ఒకరిది కొంచెం హై ఉండొచ్చు, ఒకరిది మీడియం ఉండొచ్చు, ఒకరిది తక్కువ ఉండొచ్చు. లేదు ముగ్గురు హై పొజిషన్ లో ఉన్న, హైలో కూడా ముగ్గురు డిఫరెంట్ వేరియేషన్ ఉండొచ్చు. నేను ఒక 10 crores కి ఉంటే నా దగ్గర, మా వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉండొచ్చు.
అంటే ఈ పరిస్థితి వాళ్ళు చేసే పనులు ఉంటాయి. పనుల్లో ఒకళ్ళు సక్సెస్ అవ్వచ్చు. పెద్దాడు బాగా సక్సెస్ అయ్యాడు. చిన్నాడు ఏది చేసినా కలిసి రాట్లా. చిన్నాడు బాగా సక్సెస్ అయ్యాడు. పెద్దోడు ఏది చేసినా కలిసి ఇట్లా కొన్ని మాటలు ఉంటాయి కదా! అట్లా మన ఫ్యామిలీలో మన మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపించినయి ఏమైనా ఉంటే రాయండి. డౌట్ ఉంటే అడగండి. క్వెషన్స్ ఇంపార్టెంట్. ఈ క్వెషన్ మీద మనకు అవగాహన ఇంపార్టెంట్. వీటి మీద మనం ఒపనొపనో మన క్లాసులు అయ్యేంత వరకు చేస్తాం మనం. ఓకే. ఒకసారి మూడోది చెప్పరండి, ఒకసారి మూడోది. మన పర్సనల్ లైఫ్‌లో మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనీ కోసం? ఉంటుంది కదా! మా ఫ్యామిలీ బాగా డబ్బున్న వాళ్ళైతే, చేతిలో డబ్బుంటే అంబానీ ఫ్యామిలీ లాంటిదైతే, నేను కూడా కష్టపడకుండా బ్రతికేవాడిని. వాళ్ళు సంపాదిస్తే డబ్బుంటే నా లైఫ్ ఈరోజు ఎలా ఉండేది, ఇలా ఉండేది అని ఫీలింగ్ వస్తది. ఆ ఫీలింగ్ కాదు, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏదో ఎదుర్కొంటాం. ఏదో లైఫ్‌లో ఎదుర్కొనే ఉండుంటాం. ఈ డబ్బు వల్ల ఇలా జరిగింది. నా లైఫ్‌లోనే ఇలా జరిగింది. అని మీకు ఏదైతే మీరు మీ లైఫ్‌లో జరిగింది అనుకుంటున్నారో, ఆ జరిగిన దాన్ని కూడా రాయండి. ఓకే. మీ పర్సనల్ లైఫ్‌లో ఈ 3 క్వెషన్స్ రాసినట్లే, మీ పేరెంట్స్ లైఫ్‌లో కూడా ఆ 3 క్వెషన్స్ మీకు అవగాహన ఉన్నంత వరకు రాయండి. మీ పేరెంట్స్ మీ దగ్గర ఉంటే కూడా తెలుసుకొని రాయండి. కానీ ఇంపార్టెంట్ ఇది మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఇద్దరు రాసుకోండి. ఇద్దరు లైఫ్ లీడ్ చేస్తారు కాబట్టి మీ బ్లూ ప్రింట్ తెలుసుకుంటే ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితికి వెళ్ళాలి, ఈ మధ్యలో ఉన్న గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి మనం తర్వాత క్లాస్‌లో చూద్దాం. ఓకే. డబ్బు గురించి చాలా వినుంటాము. డబ్బు మీద నెగెటివ్ ఫీలింగ్స్ రావడానికి, నెగెటివ్ ఎమోషన్ కనెక్ట్ చేసుకోవడానికి, నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ చేసుకోవడానికి మనం విన్నవి, చూసినవి, చిన్నప్పటి నుంచి మనం అనుభవించినవే కారణం అయి ఉంటాయి. ఈరోజు మన లైఫ్ మన 0-8 మనం పుట్టిన దగ్గర నుంచి 8 సంవత్సరాల్లోపు ఏదైతే జరిగిందో, ఆ జరిగిన యొక్క ఆ ఎఫెక్ట్ రిమైనింగ్ 80 ఇయర్స్ మీద పడుతుంది. అంటే ఒక 100 ఇయర్స్ మనం బతికిన 100 ఇయర్స్ మీద ఆ 0-8 ఇయర్స్ యొక్క ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటది. ఈ మధ్యలో ఎవరో ఇలా కోచెస్ లాంటి వాళ్ళొచ్చి కొంత మార్పు చేస్తే తప్ప మిగిలిన వాళ్ళు అదే క్యారీ చేస్తూ తీసుకెళ్తారు. పరిస్థితి మారాలంటే అక్కడ మూలం తెలుసుకోవాలి. ఓకే. అంటే యాజ్ ఏ కోచ్‌గా కోచింగ్స్ రూపంలో ఉంటాయి. అంటే నిజమైన కోచ్ అని మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్తే గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం, మీలో నుంచి మార్పు తీసుకురావడం. కోచ్ యొక్క ఉద్దేశం అది ముఖ్యంగా. ఓకేనా? కోచెస్ కంపల్సరీ రాయాలి. ఇప్పుడు క్రికెట్ కోచ్ ఉంటారు. క్రికెట్‌కు ఒక మ్యూజిక్ నేర్చుకోవడానికి ఒక కోచ్ ఉంటారు. ఆ కోచ్ తను వేలు పెట్టి దిద్దించరు. ఒక విషయం చెప్పి ఎలా ప్రాక్టీస్ చేయని చెప్తారు. అది వచ్చేదాకా ఆ బాలు క్రికెట్ బాలు ఎలా వెయ్యాలి అనేది చెప్తారాయన. ఆ వెయ్యాల్సిన బాధ్యత మనదే. అవును కదా! ఒక బాల్ వచ్చినప్పుడు ఎలా కొట్టాలో చెప్తారు. ఎదుటి వ్యక్తి యొక్క గేమ్ స్టైల్ చూసి, ఆ స్టైల్‌కి నువ్వెలా ఆడాలి అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ ఆడాల్సింది ఎవరు? ధోనియే ఆడాలి, కోహ్లీయే ఆడాలి. ఆ! వాళ్ళెళ్ళి అక్కడ పిచ్‌లో ఆడాల్సింది వాళ్ళే. కానీ ఎనకాల నుండి నడిపించేది, కనిపించింది నడిపించేది కోచ్. కనిపించేది మీరు. మీకు కనిపించకుండా మీ లైఫ్‌ని డిజైన్ చేయడానికి హెల్ప్ చేసేది నాలాంటి కోచెస్. ఓకే. ఓకే. లెట్స్ స్టార్ట్. ఒక 2 మినిట్స్ టైం తీసుకొని ఈరోజు మీరేమన్నా వాటి గురించి మనీ గురించి విన్నవి ఏమన్నా ఉంటే రాసేసుకొని దాని ద్వారా ఓపెన్ ఎఫ్‌టి ఒకేసారి అలా స్టార్ట్ చేసేద్దాం రాసేసుకోండి.
ఇదే విషయం రిలేషన్స్ మీద రాసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. కొంతమందికి మనుషుల మీద అస్సలు నమ్మకం ఉండదు ఒకటి. ఇంకొకటి నేనే గొప్ప, ఎదుటి వాళ్ళు తక్కువ అనే ఫీలింగ్ కూడా కొంతమందికి ఉంటుంది మైండ్‌లో. రెస్పెక్ట్ ఇవ్వని స్థితి ఉంటదన్నమాట. ఎదుటివానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. వాడికి ఏం తెలుసు అనే ఫీలింగ్‌లో ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలకి ఏం తెలీదనుకుంటాము. ముసలాళ్ళు ఈ టెక్నాలజీ వాళ్ళకి ఏం తెలీదనుకుంటాం. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో గొప్ప ప్రావీణ్యం ఉంటది. కూర్చోవాలే కానీ వాళ్ళ దగ్గర కాసేపు ఎంత నాలెడ్జ్ తీసుకోవచ్చో. నాకు మా అమ్మమ్మ గారు ఫుల్ గైడెన్స్ అన్నమాట. ప్రెజెంట్ లేరు కానీ, నేను పుట్టేటప్పటికి ఆవిడకి 2 కళ్ళు కనిపించలేదు. తనకి చూపు లేదు. బట్ షీ ఈస్ వెరీ టాలెంటెడ్. చదువుకోలేదు. ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటది. ఒక మనిషిని చూసి చదవగలిగే శక్తి ఆవిడకుంది. నేనేం చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఏంటన్నా అలా ఉన్నావు అంటే కళ్ళు కనిపించవు. మాటలోని వైబ్రేషన్ బట్టి తను గెస్ చేసేది. ఏం జరిగింది? స్కూల్లో ఏమన్నా జరిగిందా? బయట స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏదన్నా జరిగిందా? ఇంట్లో అమ్మ ఏమన్నా అందా? అంటే ప్రతిదీ. అంటే చిన్న పిల్లప్పుడే కాదు, పెద్దయిన తర్వాత కూడా 30 ఏళ్ళొచ్చాక కూడా. ఆవిడ ఆవిడతో మాట్లాడుతుంటే చాలు, ఆవిడని ఇలా టచ్ చేస్తే చాలు చెప్పగలిగేదన్నమాట. "ఏంటి నాన్న అలా ఉన్నావు?" వెంటనే వచ్చేది. సంతోషంగా లేము మనం, హ్యాపీగా లేము అని. ఆ స్థితికి అంటే ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటదని నాకర్థమైంది. కళ్ళు లేవు, చదువుకోలేదు, బయట ప్రపంచం ఏం తెలీదు, ఇంట్లో నుంచి బయటికి రాదు అనుకుంటే, అసలు ఆవిడకున్నంత జ్ఞానం నేనింకా ఎవరికీ చూడలేదు. ఎన్ని చదువులు చదువుకున్నా గాని. నిజంగా ఒక మనిషిని చదివి అర్థం చేసుకొని, వాళ్ళ మనసుకి తగ్గట్లుగా ప్రవర్తించడమే గదా నిజమైన ఇది. యెస్. మనుషుల మీద కూడా మీరు రాసుకోండి. అసలు నాకు ఒక మనిషి మీద ఉన్న ఫీలింగ్ ఏంటి? నేనెలా బిహేవ్ చేస్తూ ఉంటాను. ఓకే. హోపోనోపోనో, ఈఎఫ్‌టి. డౌట్ మేడం. ఏంటండి? ఎగ్జాంపుల్ ఏమో పరిస్థితులు ఉంటాయి. అయితే ఒక సక్సెస్ కాదు జనరల్ గా. సక్సెస్ వచ్చినోడికి మాత్రము మనము ఈ మనీ బ్లూ ప్రింట్ గురించి జనరల్ గా మాట్లాడము. సక్సెస్ లేనిదే నీ బ్లూ ప్రింట్ ప్రజెంట్ చేసేదాని మీద లేదు అంటారు. లేదు ఇక్కడ చేస్తున్నావు నీకు ఫలితాలు రాలేదని అనుకో, నీ చిన్నప్పటి నుంచి ఏముండాలని అంటారు. దానికి కారణం ఏంటి మేడం? అంటే మీ వాయిస్ నాకు సరిగా అర్థం కాలేదు సార్. బ్రేక్ అవుతూ వచ్చింది. బ్రేక్ అవుతోంది. బ్రేక్ అవుతుందా? ఓకే. కోచింగ్ సెషన్ లో మీ క్వశ్చన్ తీసుకుంటాను సార్. సిగ్నల్ సరిగా లేవు మీకు. ఈ లోపు మీరు వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడదురు కానీ అప్పుడు. ఓకే. మీకు సిగ్నల్ క్వశ్చన్ ఖచ్చితంగా క్లియర్ చేస్తాను మీ క్వశ్చన్. ఓకే. హోపోనోపోనోకి వెళ్ళిపోతాం. Sorry, Mani. Please forgive me. Thank you, Mani. Love you, Mani. Sorry, Mani. Please forgive me. Thank you, Mani. Love you, Mani. వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళని స్పాట్లైట్ పెడతాను. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ.
Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Love you. Money. Love you. Thank you, money. Love you, money. డబ్బు పట్ల చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే విన్నారో, చూసారో, ఎక్స్పీరియన్స్ చేశారో వాటి గురించి మననం చేసుకుంటూ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ, లవ్ యూ అనే ఎమోషన్ మీరు కామన్ గా ప్రతి దానికి యూజ్ చేయండి. సారీ, ఫర్గివ్ మీ అనేది యాక్చువల్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ని తీసుకోండి. మీలో ఉన్న రియల్ ఎమోషన్, నా ఎమోషన్ ఒకటి అయి ఉండొచ్చు, మీ ఎమోషన్ ఒకటి అయి ఉండొచ్చు, అంటే జనరేషన్ గ్యాప్ అయి ఉండొచ్చు, మన మధ్య పెరిగిన వాతావరణం గ్యాప్స్ అయి ఉండొచ్చు. సో మీ పరిస్థితులు ఎలాంటివో ఆ వాటిని మీరు తీసుకోండి. పునః అయిన వాళ్ళు EFTకి వెళ్ళండి. ఇలా ప్రెస్ చేయండి. ఆక్యుపంచర్ అంటే మనకి కొంత ప్రెషర్ వస్తుంది. ఆక్యుపంచర్ అంటే కొంత ప్రెషర్ వస్తుంది. ఇది తీసుకుని ఇట్లా అన్నప్పుడు కొంచెం లైట్ ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్ ని తీసుకోండి. ఓకే, డబ్బు అన్ని అనర్థాలకి మూలమని విన్నాను. క్లియర్, క్లియర్, క్లియర్.
నేను కోరుకున్న వస్తువు గురించి ఆలోచించినప్పుడు అది నాలాంటి వారికి కాదు అని విన్నాను. క్లియర్ క్లియర్ క్లియర్. నాకు అలాంటి స్థితి లేదు, దానిని పొందే స్థితి లేదు అని క్లియర్ క్లియర్ క్లియర్. డబ్బు లేకపోవడం వల్ల జీవితాలు గల్లంతవడం చూశాను. క్లియర్ క్లియర్ క్లియర్. డబ్బు లేకపోవడం వల్ల కుటుంబ సమస్యల్ని చూశాను. క్లియర్ క్లియర్. నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితిని చూశాను. క్లియర్ క్లియర్ క్లియర్. డబ్బు ఏ రోజుకి ఆ రోజు సంపాదించే రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితిని చూశాను. క్లియర్ క్లియర్ క్లియర్. మీరు ఏం చూసినా ఏం విన్నా ఎలాంటి పరిస్థితిని ఎక్స్పీరియన్స్ చేసినా వాటిని తీసుకోండి. క్లియర్ క్లియర్ క్లియర్. క్లియర్ క్లియర్ క్లియర్. క్లియర్ క్లియర్ క్లియర్. జాబ్ విషయంలో కూడా అలాగే తీసుకోండి. మీ టార్గెట్ పెట్టుకున్న విషయంలో ఏదైనా ఉంటే అలాగే తీసుకోండి. మీ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే అలాగే తీసుకోండి. వర్కర్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అలాగే తీసుకోండి. ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్ చేయండి. ఈరోజు అంటే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి నేను క్లియరెన్స్ ఇవ్వడం కోసం. EFT అయిపోయిన వాళ్ళు ఆల్ఫా స్టేట్కి వెళ్ళండి. ఆల్ఫా స్టేట్ అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. బ్రెయిన్ లోనే మనకి వేవ్స్ అనేవి ఉంటాయి. అవి అలా 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 నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక్క ఫ్రీక్వెన్సీ దగ్గర అంటే ఒక్కొక్క ప్రయాణానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటది. ఒక్కొక్క స్థితికి ఆల్ఫా వేవ్ అవ్వచ్చు. అంటే వాటి నేమ్స్ కంటే కూడా వాటి ఫ్రీక్వెన్సీని బట్టి వాటి నేమ్స్ నిర్ధారించారు. ఒక మనిషి 8 నుంచి 13 ఫ్రీక్వెన్సీలో ఉంటే కనుక దాన్ని ఆల్ఫా స్టేట్ అంటారు.
ఆ ఆల్ఫా స్టేట్ అంటే మనిషి రిలాక్స్ పొజిషన్ లో ఉండడం. నిద్రపోము, మెలకువ స్థితిలోనే ఉంటాము, కానీ రిలాక్సేషన్ లో ఉంటాము. అంటే మనం ఇప్పుడు బాడీని మైండ్ ని ఏదైతే రిలాక్స్ చేస్తున్నామో ఆ స్థితి అన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏది చెప్పినా ఈజీగా నేర్చుకోవచ్చు. మనలో క్రియేటివ్ పవర్ హైగా ఉంటది. ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు నేర్చుకోవాలి అనే ఫ్రీక్వెన్సీ ఏదైనా కావాలి, కొత్తగా క్రియేటివ్ గా చెయ్యాలి అంటే లెర్నింగ్ ఉంటుంది, క్రియేటివ్నెస్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, యాంగ్జైటీ తగ్గిపోతుంది, ప్రశాంతమైన స్థితిలోకి రావాలి. దానికి ఏం చెయ్యాలి అంటే కళ్ళు మూసుకొని ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చుని మన బాడీని రిలాక్స్ చేయాలి. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుని బాడీని రిలాక్స్ చేస్తాం, మనం ఆల్ఫా స్టేట్ ఇచ్చినట్లే ఆల్ఫా స్టేట్ యొక్క ఫ్రీక్వెన్సీ 8 to 13 ఉంటుంది. అది బ్రెయిన్ వేవ్ అన్నమాట. మనకి సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ హిప్నటిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఫస్ట్ ఈ బ్రెయిన్ వేవ్స్ మీదే మనల్ని ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి తీసుకురావాలో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కి తీసుకొచ్చి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ మన దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకుంటూ డెప్త్ గా వెళ్ళి మన లోపల మన బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బయటికి తీస్తారు. ఇంట్రాగేషన్ లో జరిగేది కూడా అదే. ఓకే, అలాగే ఇప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ ఆల్ఫా స్టేట్ లోకి వెళ్తుంది అనమాట. ఆల్ఫా స్టేట్ అంటే కొత్తదేం కాదు, రోజు మనం చేసే ఆ రిలాక్సేషన్ పొజిషన్. ఓకే, వెళ్ళిపోండి, రిలాక్స్ చేయడానికి వెళ్ళిపోండి. బాడీని వాటర్ తీసుకుని బాడీని రిలాక్స్ చేసి లెజోనోవా అనే ఒక వ్యక్తి భారతదేశంలో అంటే ఫాస్ట్ లెర్నింగ్ గురించి ఒక ఓకే మీరు వెళ్ళండి, రిలాక్స్ చేయండి బాడీని, చెప్తూ ఉంటాను. లెజోనోవా అనే వ్యక్తి అనమాట. ఆయన భారతదేశంలో ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు బుక్స్ కూడా చదవరు, కానీ ఎలా ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ అవుతూ చక్కని నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అనే దాని గురించి రీసెర్చ్ చేశారనమాట. ఆయన చేసిన ఆ రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే గురువుల ద్వారా భారతదేశంలో విద్య అనేది వ్యాప్తి చెందుతుంది. ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే వాళ్ళు శిష్యుల్ని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి తీసుకెళ్ళి ఆ స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని వాళ్ళు గుర్తుంచుకుని ఒకరి ద్వారా ఒకరికి అలా పాస్ అవుతూ ఉంది అనే విషయాన్ని కనిపెట్టి తర్వాత బ్రెయిన్ వేవ్స్ అనే వాటిని కనిపెట్టాడు. ఆయన చాలా రీసెర్చెస్ చేశారు. దాదాపు ఒక 200-300 మందిని ఒకే రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళని ఆల్ఫా స్టేట్ లోకి తీసుకువెళ్ళి రిలాక్సేషన్ పొజిషన్ లోకి తీసుకువెళ్ళి ఒక 1000 కొత్త పదాలని నేర్పారు. అంటే వాళ్ళకి రాని లాంగ్వేజ్ కి సంబంధించి 1000 కొత్త పదాలని నేర్పారు. తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచిన తర్వాత ఆ పదాల గురించి అడిగితే దాదాపు 60%, దాదాపు 90% వాళ్ళకి గుర్తున్నాయి. 6 months తర్వాత అడిగితే మళ్ళా వాళ్ళకి 60% గుర్తున్నాయి. అంటే జ్ఞాపక శక్తి అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఒక విషయాన్ని కనుక ఈ సమయంలో నేర్చుకుంటే మనకి మెమరీ పవర్ అనేది బాగా పెరగడమే కాదు, అది ఆ ఇన్ఫర్మేషన్ ని మనం స్టోర్ చేసుకోగలం. అంతేకాదు క్రియేటివ్ గా టైంలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే క్రియేటివ్ పవర్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన కనిపెట్టాడు అనమాట. ఈ స్టేట్ లో ఆల్ఫా స్టేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే, వాటిలో ఈ స్థితిలో నేర్చుకోవడం అనేది, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేది, క్రియేటివ్ థింకింగ్ అనేది
హైగా ఉంటుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. బాడీ అంతా రిలాక్స్ చేసేసి బ్రీతింగ్ మీదకి కాన్సన్ట్రేట్ చేయండి. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Release. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Release చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Relax. మీరు ఏ దైవాన్ని అయితే ఇష్టపడతారో ఆ దైవాన్ని తలుసుకోండి. రెండు కనుబొమ్మల మధ్య గొప్ప వెలుగుని చూడండి. ఆ వెలుగులో నుంచి దైవాన్ని చూడండి. మీరు ఏమని సంబోధిస్తారో ఆ సంబోధన తీసుకోండి. ఓ దేవా అంటారా, ప్రభు అంటారా, తండ్రి అంటారా, మా అంటారా, ఎలా సంబోధిస్తారో మనస్ఫూర్తిగా సంబోధన తీసుకోండి. అద్భుతమైన, అనంతమైన గొప్ప శక్తి, నేను ప్రశాంతత కోసము, సంతోషం కోసం అన్వేషిస్తూ నాలోనికి నేను ప్రయాణం చేస్తున్నాను. నాలో ఉన్న అనంత శక్తి నీకు ప్రణామాలు. నా అన్వేషణలో నాకు సహాయం చేయి. నా యొక్క ఉనికిని తెలుసుకోవడానికి
ఈ లోకంలోనికి నేను రావడానికి గల కారణాన్ని అన్వేషించడానికి, ఆ పనిని పూర్తి చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నాలోనే ఉన్నాయని తెలుసు. శక్తి సామర్థ్యాలని ప్రేరేపిస్తూ నా లక్ష్యాలన్నింటినీ నెరవేర్చడానికి కావలసిన జ్ఞానం కోసం నీ వైపు చూస్తూ ఉన్నాను. అనంతమైన శక్తి నా చుట్టూ వ్యాప్తి చెంది ఉంది, నాలోనూ వ్యాప్తి చెంది ఉంది అని నాకు తెలుసు. అద్భుతమైన శక్తి నిరంతరం నాకు సహాయం చేస్తుంది అని నాకు తెలుసు. ఈ రోజంతటిలో నేను చేస్తున్న ప్రతి పనిలో నీ సహాయ సహకారాలు నాకు అందించి నా లక్ష్యం వైపుగా ముందుకు వెళ్ళడానికి తోడ్పడమని ప్రార్థిస్తున్నాను. ఓ అనంతమైన శక్తి, నీకు ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటాను, కృతజ్ఞురాలునై ఉంటాను. థ్యాంక్ యూ. ఈ ముద్రని కుబేర ముద్రలోకి మార్చండి, కుబేర ముద్రలోకి మార్చండి. చిటికెన వేలు ఉంగరపు వేలుని అరచేతిలోకి నొక్కుతూ మిగిలిన 3 వేళ్ళని కొనలు కలుపుతూ కుబేర ముద్రలోకి మార్చండి. ఈ పోస్చర్ ఏమి మార్చండి, జస్ట్ చేతి పోస్చర్ మార్చండి. మన బాడీకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో దానికంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు మన మైండ్కి ఉన్నాయి. మన మనస్సు కంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు మన యొక్క ఆత్మకు ఉన్నాయి. మన ఆత్మని అన్వేషించడానికి మన శరీరం నుంచి మనస్సుని దాటుకుని వెళ్ళాలి. శరీరాన్ని నిశ్చలంగా చేస్తాము, దానికి ఎలాంటి పని లేదు. చూసే పని, ఆలోచించే పని, చూసే పని, వినే పని అన్నిటిని స్తంభింపజేస్తాం. అంటే సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఏ పని మనం చేయకుండా కామ్గా ఉంటున్నాము. మనస్సు లోపలికి వెళ్తున్నాము. అంటే ఇప్పుడు నా మాటలు మీరు వినాలి కాబట్టి క్లాస్ లేని టైంలో మీరు చేయాల్సిన పని గురించి చెప్తున్నాను. మీ చెవుల ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లోపలికి రాకుండా చూసుకోండి. కళ్ళ ద్వారా చూపు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లోపలికి రాకుండా, స్మెల్, టచ్ ఇలాంటివన్నీ సెన్స్ ఆర్గాన్స్ ని మనం కాసేపు నిశ్శబ్దంగా ఉంచి మైండ్ దగ్గరికి వెళ్తాం. మైండ్ లో ఇప్పుడు చక్రాస్ ని యాక్టివేట్ చేస్తాం. మైండ్ అంటే అన్ని చోట్ల ఉంటుంది, ముఖ్యంగా చక్రాస్ రూపంలో యాక్టివేషన్ కనుక జరిగితే ఆత్మ ప్రేరేపించబడుతుంది. మనలోని ఆత్మని మనం అందుకోవాలి అంటే మైండ్ ని దాటాలి. దానికోసం చక్రాస్ ని యాక్టివేట్ చేయాలి. మనం మూలాధార చక్ర గురించి చెప్పుకున్నాం, స్వాదిష్టాన గురించి చెప్పుకున్నాం, మణిపూర గురించి చెప్పుకున్నాం. మణిపూర చెప్పుకున్నామా? ఎలిమెంట్ అగ్ని నాభి స్థానంలో ఉంటుంది. ఓకే. 4వది అనాహత. అనాహత అన్న హార్ట్ చక్ర అన్న ఒకటే, మన గుండె దగ్గర
గుండె ఎక్కడ ఉంటుంది? చెస్ట్ కి మధ్యలో కొంచెం లెఫ్ట్ సైడ్ కి ఉంటుంది. ఆ ప్లేస్ లో బ్యాక్ కి చూడండి, ఎక్కడ వెన్నుపూసకి కరెక్ట్ గా అదే ప్లేస్ లో వెన్నుపూస దగ్గర చూడండి. కలర్ గ్రీన్ కలర్ చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు, గ్రీన్ చెప్తారు, బ్లాక్ చెప్తారు, బట్ గ్రీన్ కలర్ చూడండి. ఏది ఏమైనప్పటికీ ఉంది అనేది నిజం. కలర్ ఏదైనా గ్రీన్ కలర్ ని చూడండి. చక్రాన్ని చూడండి, చుట్టలు చుట్టలుగా చుట్టుకుని పడుకున్న ఒక పాములా ఉంటుంది. చక్రాన్ని చూడండి, గ్రీన్ కలర్. ఎం, YAM, ఎం, YAM. దీనికి ఎలిమెంట్ వచ్చి ఎయిర్, గాలి. రూట్ చక్రాకి ఎలిమెంట్ ఎర్త్, స్వాదిష్టాన చక్రాకి ఎలిమెంట్ వాటర్. రూట్ చక్ర విషయానికి వచ్చేసరికి మనం కూర్చుని ఉంటాము, అది భూమికి మనకి మధ్యలో అలా ఉంటుంది కాబట్టి, ఎండింగ్ లో ఉంటది కాబట్టి ఎర్త్ అని గుర్తుంచుకోండి. మనకి స్వాదిష్టాన చక్ర కిడ్నీస్ ఉంటాయి కాబట్టి వాటర్ అని గుర్తుంచుకోండి. మణిపూర చక్ర జఠరాగ్ని ఉంటుంది కాబట్టి అగ్ని అని గుర్తుంచుకోండి. హార్ట్ చక్ర ఇక్కడ మనకి ఎయిర్ అని గుర్తుంచుకోండి. గుండె కొట్టుకోవడానికి ఎయిర్ కూడా ఇంపార్టెంట్, అక్కడ ఊపిరితిత్తులు కూడా ఉంటాయి కాబట్టి ఎయిర్ అని గుర్తుంచుకోండి. హార్ట్ చక్ర ఎం అనే శబ్దం, YAM, ఎం అనే శబ్దం. ప్రతి మనిషి ఐడెంటిటీ అనేది కోరుకుంటారు, నమ్మకంగా ఉండాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి ఒక విషయాన్ని నమ్మలేకపోతున్నా, క్షమించలేకపోతున్నా, ప్రేమని చూయించలేకపోతున్నా, జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నా, కరుణ, దయ చూయించలేకపోతున్నా, ఇలాంటి వాటన్నిటికీ కారణాలు హార్ట్ చక్ర బ్లాకేజెస్ ఉండడం అనేది కొన్ని కారణాలు అన్నమాట. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే, అంటే మానసికమైన సమస్యలు అవి. ఒక మనిషికి ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్, బ్యాక్ బోన్ పెయిన్స్, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, శ్వాసనాళాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి కూడా కారణం ఈ చక్రని ఇన్బ్యాలెన్స్ గా ఉండడం వలన. ఎలాంటి సమస్యలు అంటే ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒక వ్యక్తి అంటే వాళ్ళకి అసలు ప్రేమించడమే తెలియదు అనుకునే స్థితి ఏదైతే ఉందో అది హార్ట్ చక్ర బ్లాకేజెస్ ఇన్బ్యాలెన్స్ గా ఉండడం వల్ల ఉంటుంది. ఇది బ్యాలెన్స్ చేసుకుంటే మన మీద మనకి సెల్ఫ్ లవ్ ఉంటుంది, ఇతరుల వాళ్ళని ప్రేమించవచ్చు, జాలి, దయ, కరుణ చూయించడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం, ఎదుటి వ్యక్తిని ఈజీగా క్షమించే గుణాన్ని అలవర్చుకోవడం, ఇలాంటి చాలా విషయాలు మనం ప్రేమకి దగ్గరగా వెళ్తామన్నమాట ఓవరాల్ గా. ఓకే, సో మన హార్ట్ చక్రాన్ని ఎం అనే శబ్దంతో చేసుకుంటాము. 21 టైమ్స్ చేస్తే వెరీ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ వీక్ మనం 21 టైమ్స్ చేసుకుందాం. ఈ వీక్ 7 టైమ్స్ చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేయండి. గుండె ఎక్కడైతే ఉంటుందో అలా బ్యాక్ వెళ్ళిపోయి వెన్నుపూస దగ్గర చక్రాన్ని విజువలైజ్ చేయండి. మీరు చేస్తున్న క్రమంలో ఆ చక్ర తిరుగుతున్నట్లుగా విజువలైజ్ చేయండి. నిజంగా యాక్టివేట్ అయితే మీకు ఆ చక్ర మీలో బాడీలో ఒక రకమైన చిన్న చిన్నగా చీమలు కుట్టినట్లుగా, తిమ్మిర్లుగా అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చిన రోజున ఒకే రోజు రావాలి అంటే వస్తుందని నేను చెప్పలేను, రాదు అని కూడా చెప్పలేను. మీ కనెక్షన్ అది.
టేక్ ఏ డీప్ బ్రీత్. ఎం అని శబ్దాన్ని ఉచ్చరించండి. YAM. యం. 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 ఈ సృష్టి ఆరంభం నుంచి నేను ఉన్నాను. మధ్యలోనూ నేనున్నాను. ఇప్పుడు నేనున్నాను. నేను వెలుగుని. నేను కాంతిని. నేను దైవం యొక్క అంశను. మిమ్మల్ని మీరు ఒక నక్షత్రంగా చూసుకోండి. నక్షత్రానికి ఉండే 5 కోణాలలో ఒక కోణం తల, 2 కోణాలు చేతులు, మరో 2 కోణాలు కాళ్ళగా చూసుకోండి. మాట చేతనే ఈ సృష్టి అంతా సృష్టించబడింది అని నాకు తెలుసు. నా ఆలోచనలు మాటలుగా మార్చుకుని నేను కూడా నాకు కావలసిన దాన్ని సృష్టించుకోగలనని నాకు తెలుసు. నేను ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని నాకు తెలుసు. నాలోని ఆత్మను ప్రేరేపిస్తే ప్రతి విషయానికి, ప్రతి సమస్యకి పరిష్కారం నాకు తెలుసు. ఈ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం ఆత్మ సమేతంగా తీసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను.
నేను మాట్లాడే ప్రతి మాట ఆశీర్వచనాన్నే మాట్లాడతాను. మంచిని ఆకర్షిస్తాను. నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నా దైవం నిత్యము నాకు సహాయం చేస్తూ ఉంది. నాలోని ఆనందానికి మూలం, నాలోని సంతోషానికి మూలం నా ఆత్మ పరమాత్మను కనుగొనడమే. నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను. శరీరానుసారంగా మనస్సుని, నా యొక్క నమ్మకాలని అనుసరించి ఇప్పటి వరకు నేను నిర్ణయాలు తీసుకున్నాను. నేటి నుంచి నా ఆత్మ యొక్క అనుసరణతో నిర్ణయాలు తీసుకుంటాను. నాలో ఉన్న గొప్ప శక్తి సామర్థ్యాలను నేను తెలుసుకోగలుగుతున్నాను. నిగూఢంగా ఉన్న నా యొక్క శక్తి సామర్థ్యాలను బయటకు తీస్తున్నాను. I am perfect. I am powerful. నిన్నటి జ్ఞాపకాలలో ఉండి బాధతోనూ విచారంతోనూ, రేపటి గురించి ఆలోచించి భయంతోనూ ఉండడం అనేది ఈరోజు ఈ క్షణమే వదిలేస్తున్నాను. నేను ప్రస్తుతంలో జీవించడానికి ఇష్టపడుతున్నాను. I am grateful. I am rich. I am perfect. I am powerful. I am అనే మాటకి అర్థం ఈ శరీరము మనసుతో కాదు, నాలోని ఆత్మ. ఆ ఆత్మ యొక్క పేరు నేను. ఆ నేను అంటే దైవం యొక్క పేరు అని నేను అర్థం చేసుకున్నాను. నేను అని మాట్లాడినప్పుడు నాలో వచ్చే ఆ పులకింతని నేను అనుభవిస్తున్నాను. ఎప్పుడూ రాని ఆ వైబ్రేషన్ నేను అనే పదంలో వస్తున్నది. దానిని గమనించాను. నేను అంటే ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ధనవంతుడిని అనేది నిజమే అని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. I am rich. I am abundant. I am grateful. I am perfect. I am powerful. I am magnet. I am powerful money magnet. Wherever I go, money comes to me. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంట ధనం నిత్యం ప్రవాహంలా వస్తూ ఉంది. నేను ఏ పని చేసినప్పటికీ ప్రతి పనిలోనూ నేను సక్సెస్ అవుతూ ఉన్నాను. నేను ఒక అద్భుతాన్ని. అద్భుతాలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి. నేను దృఢ నిశ్చయంతో ఒక పనిని స్టార్ట్ చేస్తే, ఆ పని పట్ల ఫోకస్ చేస్తే ఖచ్చితమైన ఫలితాలు నేను
తీసుకోగలను. ఈ రోజు నుంచి నేను ప్రతి పనిని నా ఆత్మ సమేతంగా చేస్తాను. నేను నా ఆత్మ చెప్పే మాటను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నాలో సెల్ఫ్ లవ్‌ని పెంచుకుంటున్నాను. ఇతరుల్ని ప్రేమించడం నేర్చుకుంటున్నాను. ప్రతి వ్యక్తిలో ఉన్న ఆ ఆత్మ, నాలోని ఆత్మ యొక్క మూలం పరమాత్మ అని తెలుసుకోగలిగాను. నేను ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం నాకు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తిని ప్రేమించే గుణాన్ని అలవర్చుకుంటున్నాను. ప్రతి వ్యక్తి వారి శక్తి సామర్థ్యాల కొద్దీ వారికి యొక్క అవగాహనను బట్టి వారి జీవితాన్ని కొనసాగిస్తారని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అవగాహన లోపమే కానీ ఆ వ్యక్తి చెడ్డవారు కాదు అని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తిని తిడుతూ గొడవ పెడుతూ నాలోని ఎనర్జీని అంతా వ్యర్థం చేసుకోను అని ఈరోజు నేను సంకల్పం చేసుకున్నాను. ఆశీర్వచనాలను మాత్రమే నేను ఉపయోగిస్తాను అని సంకల్పం చేసుకున్నాను. నేను ఒక అద్భుతమైన శక్తిని ప్రేరేపిస్తున్నాను. సృష్టించగలిగిన శక్తి సామర్థ్యం నాలో ఉంది. నా జీవితాన్ని అద్భుతంగా మలుచుకోగలుగుతున్నాను. నేనే శిల్పినై నా జీవితాన్ని చెప్పుకుంటున్నాను. ఈ రోజంతా నా జీవితంలో మంచిని మాత్రమే ఆకర్షిస్తున్నాను. ఈ రోజు అద్భుతమైన రోజు. ఈ రోజుని నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ మనీ. I love myself. I love my family. I love society. I love universe. I love God. I love money. Thank you. Thank you. స్టాప్ చేసుకుని థ్యాంక్ యూ. I love you. Thank you. Love you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.
Thank you, Mrs. Lovely. Thank you, my lovely. Thank you, my అన్మ్యూట్ చేసుకోండి ఎవరు మీరు అన్మ్యూట్ చేసుకుని ఒకసారి కళ్ళు మూసుకుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. కానీ వాళ్ళ మీద మీరు ప్రేమను ప్రసరించండి, బ్లెస్సింగ్స్ ని పంపించండి. మీ వర్కర్స్ అయి ఉండొచ్చు, మీ స్టాఫ్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. దానివల్ల మీకు పని జరగాల్సి ఉండి వాళ్ళు చేయకుండా ఆపుండొచ్చు. బట్ అలాంటి వాళ్ళందరినీ కూడా తెలుసుకుని అది వాళ్ళ ప్రవర్తనే తప్ప వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి మీకు మధ్య ఒక చక్కని ప్రేమపూర్వకమైన కనెక్షన్ ని బిల్డ్ చేస్తూ వాళ్ళని బ్లెస్ చేయండి. వాళ్ళు బాగుండాలని, మీ జీవితంలో ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలని, వాళ్ళ పరిచయం మనకి అదృష్టం అని ఆ భావం తీసుకుని బ్లెస్ చేయండి. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛ సిద్ధిరస్తు, విజయోస్తు, విజయోస్తు, జై భవ. విజయ. More money power to all. More money power to all. More energy power to all. More energy power to all. Since రిసీవ్ చేసుకోండి. నన్ను, నా కుటుంబాన్ని, నా శ్రేయస్సుని, నా సంతోషాన్ని, నా ఆనందాన్ని నిత్యము నేను బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎల్లవేళలా నాపై ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. మనకి యూనివర్స్ నుంచి, గాడ్ నుంచి, అందరి నుంచి బ్లెస్సింగ్స్ వస్తున్నట్లు ఫీల్ అయ్యి రిసీవ్ చేసుకోండి. మనీ ఫ్లో మన మీద ఉంది. సకల ఆశీర్వాదాలకు మనం అర్హులము. ఆశీర్వాదాలన్నీ తీసుకుంటున్నాం. తీసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాటర్ తీసుకోండి.
ఒక్కొక్కరు ఒక్కొక్క లా గురించి అలా చెప్తూ వెళ్ళిపోతాం మనం. ఒక 15 minutes లో క్లోజ్ చేసుకుందాం. టక్ వెళ్ళిపోవాలి. ఇంకా బుక్ వద్దు, బుక్ చూడకుండా చెప్పేసి తిరిగి వచ్చేయాలి. లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఓకే, మనం అంతా కనెక్ట్ అయ్యి ఉంటాము. లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంటే మనం చేసే ప్రతి పని కానీ ఆలోచన కానీ మన చుట్టూ ఉన్న మనుషులని, యూనివర్స్ అందరినీ ప్రభావితం చేస్తుంది. మన ఆలోచనలే మనకి అక్కడి నుంచి ప్రభావితమై మనకి వస్తాయి. అంతేనా? కరెక్టేనా? ఓకే, కరెక్ట్. ఎస్. ఎస్, నెక్స్ట్ చెప్పండి. ది లా ఆఫ్ వైబ్రేషన్ అండి. వైబ్రేషన్. ప్రతిదానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ అంటూ ఉంటుందండి. ఆ వైబ్రేషన్ గనక ఆ మన వైబ్రేషన్ కి దానికి మ్యాచ్ అయితే గనక అది మేనిఫెస్ట్ అవుతుందండి. ఆ మేనిఫెస్ట్ అయినప్పుడు మనకి అది రెండు వైబ్రేషన్లు మేనిఫెస్ట్ అయినప్పుడు మనకి కావాల్సింది అనేది పొందటం జరుగుతుంది. ఎస్, వెరీ గుడ్, కరెక్టే కదా? ఓకే, నెక్స్ట్ సువర్ణ గారు చెప్పండి. లీలావతి గారా మాట్లాడుతున్నారా? ఓకే, సువర్ణ గారు మీరు చెప్పండి, లీలావతి గారి తర్వాత. ద లా ఆఫ్ యాక్షన్. ఓకే, సో మన యాక్షన్స్ ని బట్టే రిజల్ట్ ఉంటుంది. సో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మన యాక్షన్స్ ఉంటే రిజల్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అంతేనా? ఓకే, ఓకే, కంపల్సరీ యాక్షన్ రూపంలో చూపించాల్సి ఉంది. ఎంత మేనిఫెస్టేషన్ పవర్ చేసినా ఎంతో కొంత యాక్షన్ రూపంలో కూడా చూపించాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్తారా? ఎల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, లీలావతి మ్యామ్ చెప్తారా? రవీందర్ రెడ్డి గారు చెప్పండి. 4th one. The law of correspondence. ఓకే, నాలో ఏదైతే ఉందో బయట అదే ఉంది. బయట జరుగుతున్నదంతా కూడా అది నాలో నేను నా ఆలోచనలతో సృష్టించుకున్నదే. నా బయట ఉన్న వాతావరణం అంతా కూడా నాలో ఉంది అని గ్రహించాను. అంతే. బయట మారాలంటే మన ఆలోచన మారాలి. అంతే. ద లా ఆఫ్ కరెస్పాండెన్స్. ఓకే, 5th one. ఎల్లారెడ్డి గారు చెప్తారా? ఓకే, ఎవరైనా పర్లేదు చెప్పండి, టైం యూజ్ చేసుకుందాం. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎస్, మనకి ఏదైతే కావాలో అది మనం దాని గురించి ఒక కాజ్ మనం ఏం చేయాలి అనిపిస్తే దానితో అది మన దగ్గరికి వచ్చేస్తుంది. దాని గురించి మనకి ఒక ఖచ్చితమైనది ఉండాలి, దానితో మనం ఏమి చేస్తాము అని. అప్పుడు అది మన దగ్గరికి వస్తుంది. ఎస్, చేసే ప్రతి పనికి ఒక కారణం అనేది ఉండాలి. అది ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అప్పుడు. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నెక్స్ట్. ది లా ఆఫ్ కాంపెన్సేషన్ అండి. ఓకే, పరిహార నిన్న కూడా కాంపెన్సేషన్ గురించి మీరే చెప్పినట్టున్నారు. మనం ఏ విత్తనం అయితే నాటుతామో అదే మొక్క వస్తుంది, అదే ఫ్రూట్స్ ని మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే మన మైండ్ లో కనుక మనం ఏదైతే మనం నాటుతామో అదే మనకి ప్రతిబింబిస్తుందండి. అది అంతే. ఎస్, లాస్ట్ నిన్న చెప్పుకున్నది లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఎప్పుడు దేని గురించి అయితే ఆలోచిస్తామో అది మనకి వచ్చేస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్స్. అది అది పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది. మరి ఇప్పుడు నాలో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, దానికి కారణం ఏంటి అంటే నాకు చాలా అప్పులు ఉన్నాయండి.
మరి నాకు పద్దాక వాటి గురించే గుర్తొస్తున్నాయి. వాటిని మరి క్లియర్ చేసుకోవడానికి నా దగ్గర సరిపోయినంత మనీ లేదు. మరి నేను ఈ టైంలో నేను ఎంత ప్రశాంతంగా ఉండగలను? ఎలా ఉండగలను అసలు? ఇది నాకు చాలా కష్టమైన పని అనేది ప్రతి మనిషికి. ఎందుకంటే బాగోలేని పరిస్థితుల్లో సంతోషంగా ఉండమని చెప్పడం అది అసలు చాలా కష్టమైన పని. అంతే, పరిస్థితి బాలేదు. కానీ నువ్వు హ్యాపీగా ఉండు అని మనం చెప్పినంత ఈజీ కాదు ఎదుటి వ్యక్తి దాన్ని తీసుకుని రియలైజ్ అయ్యి ఉండడం అనేది. కానీ ఒక విషయం మనకి అర్థమైతే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇదే ఎనర్జీతో ఉంటే, నేను ఇదే వైబ్రేషన్‌తో ఉంటే దీన్నే అట్రాక్ట్ చేస్తాను నేను. సో, ఇప్పుడు నేనున్న ఈ ఎనర్జీని, ఇప్పుడు నేనున్న ఈ వైబ్రేషన్‌ని ఖచ్చితంగా మార్చుకొని తీరాలి. మార్చుకోవడానికి అంటే మార్చుకుని తీరాలి అనే ఆలోచనొస్తే అన్వేషిస్తాను కదా! నేనిప్పుడు ఒక రాంగ్ వైబ్రేషన్‌లో ఉన్నాను. రాంగ్ ఎనర్జీలో ఉన్నాను నేనిప్పుడు. ఈ పరిస్థితిలో నుంచి నేను ఖచ్చితంగా బయట పడాలి అనే ఆలోచన ఫస్ట్ మనకి రావాలి. ఎందుకంటే నేను ఇదే పరిస్థితిని మరలా, మరలా ఆకర్షిస్తూ ఉన్నాను అని మనకి రియలైజేషన్ రావాలి. అది వచ్చినప్పుడు అలాంటి స్థితి గనక మనకి రావాలి ఫస్టు. వస్తే అది పాసిబుల్ అనేది చెప్తుంది ద లా ఆఫ్ పెర్ఫెక్చువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. శాశ్వత పరివర్తన చట్టము. ఏం చెప్తుందంటే, నువ్వున్న ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీని నువ్వు మార్చుకునే శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి. నువ్వు ఇప్పుడున్న ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో, ఈ వైబ్రేషన్‌ని మార్చుకునే శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి. దానికి నువ్వు ఉద్దేశపూర్వకంగా మారాలని ఇష్టపడాలి. నువ్వున్న పరిస్థితి శాశ్వతంగా మారిపోగలదు. చూడండి, మామూలుగా కొంచెం మారిద్ది, ఆ మార్పు వస్తదని చెప్పట్లా ఇలా. నువ్వున్న పరిస్థితిని శాశ్వతంగా మార్చేయగలదు. మనం చూస్తుంటాం కొంతమందిని. నేను నిన్నే ఒకటి ఆహ్, చదివాను. చదివానో, విన్నాను సరిగ్గా గుర్తులేదు కానీ, ఒక లేడీ ఇంట్లో పేరెంట్స్‌కి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ కూడా మ్యారేజ్ చేసుకున్న అతను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తనని వదిలేస్తాడు. లేకపోతే ఇద్దరికీ అంటే సరిపడక ఆవిడే ఇంట్లో నుంచి బయటకొచ్చేయడమో ఏదో జరుగుతది. తర్వాత ఆవిడ ఏం చేస్తదంటే ఇద్దరి పిల్లల్ని తీసుకొని సముద్రం ఒడ్డుకెళ్ళి చనిపోవాలని డిసైడ్ అయిపోతది. అక్కడికెళ్ళినప్పుడు ఆవిడకి ఒక ఫీలింగ్ వస్తదనమాట. ఒక వ్యక్తి ఒంటి నిండా చిన్న చిన్నవి అమ్ముకునే బొమ్మలు, పిల్లలు ఆడుకునేవి, ఆ బాల్స్, బెలూన్స్, ఈలలు అవన్నీ బాడీ నిండా యేసుకొని చాలా హ్యాపీగా ఒక కస్టమర్ వస్తున్నారని చాలా హ్యాపీగా అక్కడ పరిగెడతాడనమాట ఆవిడ దగ్గరికి. చాలా సంతోషంగా తన దగ్గరున్న ప్రొడక్ట్స్ గురించి చెప్తూ ఉంటాడు. పిల్లలకి అవి తీసుకోండమ్మా అని అంటూ ఉంటాడు. అలాగే ఇంకొంచెం దూరం చూస్తే చాలా ముసలావిడ, ఒక ఆవిడ శనక్కాయలు అమ్ముకుంటూ ఉంటది. ఇంకొక ఆవిడ దూరంగా కూర్చుని పీచు మిఠాయి అమ్ముకుంటది. ఒక ఆవిడ జాంకాయలు అమ్ముకుంటూ ఉంటది. ఒకతను మిర్చి చేస్తా ఉంటాడు. మిక్చర్ చేస్తా ఉంటాడు. అంటే వాళ్ళందరూ వాళ్ళు చేసే పనిని ప్రేమతోనే చేస్తూ ఉన్నారు. అప్పుడు తనకొక రియలైజేషన్ వస్తది. అరే! నేను నా పిల్లల్ని చంపేసి నేను చనిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ వయసులో వాళ్ళు కష్టపడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఒంటి నిండా అంత బరువేసుకొని తను ఆ ఇసుకలో నడవడం అనేది అంత ఈజీ కాదు. కాలు త్వరగా పడదు కదా! అలాగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు కస్టమర్ దగ్గరికి చాలా సంతోషంగా. తను ఒక ప్రొడక్ట్‌ని అమ్ముతున్నాడు. తన దగ్గరికి డబ్బులు రాబోతున్నాయి అని. అని తను రియలైజ్ అయ్యి చచ్చిపోకూడదు అని చెప్పి తన్ని తీసేసి అదే బీచ్‌లో జస్ట్ రూ. 50తో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది. అది చక్కగా దానినే పెంచుకుంటూ వెళ్ళి అదే బీచ్‌లో హోటల్ స్టార్ట్ చేసింది. దాని పేరు నాకు గుర్తులేదు కానీ హోటల్ స్టార్ట్ చేసింది.
ఆ హోటల్ పెరిగి పెంచుకుంటూ పెద్ద ఈ రోజు 670 కోట్లకి టర్న్ ఓవర్ చేస్తుంది అనమాట. 600 ఎక్కడో నాకు అంటే జర్నీలో ఎక్కడో దొరికింది చిన్న స్లిప్, అది చదివాను నేను. అంటే చూడండి అసలు అసలు ఏం లేదు చనిపోదాం అనే స్థితి నుంచి తన పరిస్థితిని ఎలా మార్చేస్తుంది, పూర్తిగా మార్చేసుకుందా. ఏ పరిస్థితికి? 2 పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు. దాదాపు ఈ ట్రావెలింగ్ పట్టింది ఒక 20 years 25 years పట్టింది. కానీ తనలో వచ్చిన రియలైజేషన్ ఆ 20-25 years నుంచి మనం అయితే అదే పొజిషన్ లో ఉండుండొచ్చు కదా. తనకు వచ్చిన కష్టము, తనకు వచ్చిన బాధ, తనకు వచ్చిన రియలైజేషన్, తను పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కారణమే కదా దానికి. తన పరిస్థితిని ఎలా మార్చుకుందంటే శాశ్వతంగా మార్చేసుకుంది. చనిపోవాలనే ఎనర్జీ, చనిపోవాలనే వైబ్రేషన్ ని మార్చేస్తుంది. తను బ్రతుకుతూ దాదాపు కొన్ని 100 మందికి ఇవాళ తన బ్రాంచెస్ ని, తన హోటల్ బ్రాంచెస్ ని డిఫరెంట్ స్టేట్స్ లో కూడా పెట్టిందనమాట. అంటే తన పిల్లలు పెద్దయ్యారు, ఇంకా ఐడియాలజీ పెంచుకుంది, వాళ్ళని చదివించుకుంటూ 20 సంవత్సరాలు మన పిల్లలు పెద్ద అవుతారు కదా, నెక్స్ట్ ఇంకా ఇప్పటికీ తన యొక్క బిజినెస్ ని అలా విస్తరించుకుంటూనే ఉందన్నమాట. ఆ రోజు తనులో వచ్చిన చిన్న రియలైజేషన్ ఆ ఎనర్జీని మార్చుకుంది, ఆ వైబ్రేషన్ ని మార్చుకుంది, తన జీవితం మొత్తాన్ని మార్చుకుంది. మనం ఏ వైబ్రేషన్ లో ఉన్నాము, మనం ఏ ఎనర్జీతో ఉన్నాము అనేది రియలైజ్ అయ్యి చెయ్యగలము అనే ఫీలింగ్ తో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే మన జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెప్తుంది ద లా ఆఫ్ పెర్ఫెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. మన ఎనర్జీని శాశ్వతంగా మార్చండి. ఇప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ మనలో ఉంటే దాన్ని శాశ్వతంగా పాజిటివ్ గా తీసుకెళ్ళండి. అది అంత ఈజీ ఏం కాదు, కానీ మనలో సంకల్పం ఉంటే ఈజీనే. అరే వాళ్ళు బ్రతకగలుగుతున్నప్పుడు 70 ఏళ్ళు వచ్చి 80 ఏళ్ళు వచ్చి ఆ ముసలాళ్ళు అక్కడ కూర్చుని ఆ ఎండలో కూర్చుని వాళ్ళు అమ్మగలుగుతున్నప్పుడు, నాకు 25 ఏళ్ల వయసు, 2 పిల్లలు ఉన్నారు, నేను చేయగలిగిన సత్తా ఉంది, నేనెందుకు చెయ్యలేను అనేది తనలో ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. అదే అక్కడ తన ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. చనిపోవాలి అనే ఎనర్జీ నుంచి నేను ఎందుకు చెయ్యలేను, నేను చేస్తాను, నేను నిరూపిస్తాను, నా తల్లిదండ్రులు అవసరం లేదు, నా భర్త అవసరం లేదు, వదిలేసిన వాళ్ళు నాకు అవసరం లేదు, నేనేంటో చూపిస్తాను, నా పిల్లల్ని పోషించుకోవడానికి ఒక తల్లిగా నేను కష్టపడతాను అని దాన్ని స్టార్ట్ చేసింది. తన లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా పరివర్తన చేసుకుని ఈ రోజు ప్రపంచానికి ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చింది. మనకి అంత కష్టాలు అంత బాధలు లేవు కదా, మనం ఇంకా చాలా మంచి పొజిషన్ లోనే, మంచి ఎనర్జీలోనే ఉన్నాం, మనం ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. తనకు వచ్చింది ఏంటి అక్కడ అంటే వంట చేయడం వచ్చు, తను అదే తీసుకుంది. చదువు లేదు, పెద్దగా ఏం లేవు, కానీ తనకు వచ్చింది చక్కని వంట చేయడం వచ్చు. ఆ వంటని తన ప్యాషన్, ప్రొఫెషన్ గా మార్చుకుంది. తన జీవితాన్ని మార్చుకోవడానికి అలా ప్రయత్నించింది. మన ఎనర్జీ లెవెల్స్ ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాం. మనం ఏ వైబ్రేషన్ లో ఉన్నామో ఐడెంటిఫై చేద్దాము. మనల్ని మనమే మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు మనకి ఈ విషయం తెలిసింది, మనల్ని మార్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి. ఆ ఎనర్జీని మార్చేసి, ఆ వైబ్రేషన్ ని మార్చేసి మనం పూర్తిగా మన జీవితం యొక్క పరిస్థితిని, స్థితిని మార్చేద్దాం. ఇప్పుడు మీరు మనీతో ఉన్న మీ ఎనర్జీస్ ఏంటి, మీ వైబ్రేషన్స్ ఏంటి, జీవితంలో మీరు ప్రజెంట్ ఉన్న ఏ వైబ్రేషన్ లో ఉన్నారు, చేయగలనా చేయలేనా, కన్ఫ్యూషనా, ఏ ఎనర్జీలో ఉన్నారు, మీకు ఏం చేయగలరు, ఆల్రెడీ వచ్చే క్వశ్చన్స్ అన్నిట్లో వస్తాయి. మీకు ఇచ్చే క్వశ్చన్స్ కనుక మీరు కూర్చొని రాయగలిగి కాన్సన్ట్రేట్ చేయగలిగితే ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన అనేది ఈజీగా వస్తుంది. జస్ట్ రోజులో ఒక పావు గంట ఆ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీలో పరివర్తన అనేది శాశ్వతంగా వచ్చేస్తుంది. ఒక పిండి, ఇప్పుడు బియ్యం ఉంది, పప్పు బియ్యం నానబెట్టాము, తీసుకెళ్లి మిక్సీ వేసాము, అది పిండి అయిపోయింది.
ఆ పిండి అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చి నేను బిర్యానీ చేస్తాను, పప్పుని చేస్తానంటే అవుతుందా? అవ్వదు కదా. పిండి అయిపోయిందంటే ఆ పిండిని వేరే విధంగా వాడుకోవాలే తప్ప దాన్ని మళ్ళీ బియ్యం రూపంలో తీసుకొస్తానంటే అవ్వదు. అలాగే ఈ క్లాసెస్ మీకు విన్న మీకు మీ పాత మైండ్ సెట్ 100% ఉండదు. కొంత మీరు నలుగుతూ మీరు పిండి రూపంలోకి మారుతూ ఉన్నారు. తర్వాత మీరు ఉ ఉ ఓ పూర్లు అంటే పూర్ణాలు, బూరెలేసుకోవచ్చు ఆ పిండితో. దోసెలేసుకోవచ్చు. చిన్న బోండాలేసుకోవచ్చు. మనకి కావాల్సిన పునుగులేసుకోవచ్చు. ఏది కావాలంటే దాన్ని చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. మీరు ఆల్రెడీ మారుతున్నారు. మీకు మారే క్రమంలో మీకేం కావాలి? ఏది ఇష్టం అనే దాని మీద ఫోకస్ చేయండి. అది మీరు చేసేసుకోవచ్చు. పూర్తిగా మారొచ్చు. నేను ఇవాళ క్లాసుల్లో ఉండి మేడం చెప్తున్నారు ఈ ఎనర్జీతో ఉన్నాను కాబట్టి ఓకే. క్లాసులు అయిపోయాక ఏంటి? కొంత మార్పొస్తది. ఈ క్లాసులు అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఉంటే కంటిన్యూ అవ్వండి. ఒక 2, 3 క్లాసులకి కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే ఇది పూర్తిగా మీ 100% మైండ్ సెట్ మారిపోవడానికి ఒక 90 డేస్ 40-90 డేస్ ఈజీగా పడతది. 90 డేస్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే పూర్తిగా మారిపోతది. ఇంకా అది ఒక హాబిట్‌గా మారిపోతది. మీలో గనక మళ్ళీ నేను రోజువారీ 7కే లెగిస్తాను, 6కే లెగిస్తాను అనే ఫీలింగ్ వస్తే ఓకే. నో ప్రాబ్లమ్. మళ్ళీ జాయిన్ అయిపోవడమే. ఎందుకంటే మనల్ని మనం మార్చుకోవడానికి కొంత టైము ఇవ్వాలి దానికి. మన సెన్స్ ఆర్గాన్స్ ఇప్పటి వరకు మన బాడీ ఇప్పటి వరకు ఒక వేలో వెళ్ళింది కాబట్టి దాన్ని మార్చుకోవడానికి కొంత సమయం మనం కేటాయించాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎవ్వరు అవసరం ఇంట్లో వాళ్ళందరూ గురకబెట్టి నిద్రపోతున్నా మనం 4:00కి ఖచ్చితంగా లేసి కూర్చుంటాం. అంతే. మీ లైఫ్‌లో ఈ ఎనర్జీని, ఈ వైబ్రేషన్‌ని ముందు ఖచ్చితమైన ఫోకస్ పెట్టండి వాటి మీద. మీ మీద మీకు అవగాహన పెట్టండి. మీ లోపలికి మీరు వెళ్ళండి. మీకు తెలియకుండానే చాలా రిజల్ట్స్ తీసుకుంటారు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? ఇందాక